ఇది 1 minute అని చెప్పేశాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై టీమ్. ఈ మూవీని మా ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాకి మంచి హిట్ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. అందరికీ నమస్కారం. మీ అందరికీ స్పెషల్ నమస్కారం. అందరి నమస్కారాల కంటే వీళ్ళకి జస్ట్ మినిట్ ఎక్స్ట్రా నమస్కారం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు లేనిది అసలు నథింగ్, రైట్? చాలామంది ప్రొడ్యూసర్ నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడు అనుకుంటారు. తెలియని విషయం ఏంటంటే డబ్బులు కాదు, రీసోర్సెస్ పెట్టేవాళ్ళు. దీస్ ఆర్ ద రీసోర్సెస్, దీస్ ఆర్ ది గోల్డెన్ రీసోర్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. చాలా కష్టమే కాదు, చాలా క్రియేటివ్గా పనిచేశారు. మన మ్యూజిక్ కానివ్వండి, మన డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. అసలు డైరెక్టర్ అయితే కొన్ని రోజులు పడుకోలేదు, లైక్ కంటిన్యూస్లీ 2-3 days పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ కష్టార్జితం ఇప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో 19th, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. నాకు తెలుగు అంతా బాగాలేదు, సో I'll just speak in English. This is my first film that I've done the music to, and I hope everyone likes it. And there was a lot of support from the team also. So yeah, I just hope everyone likes the song and the film, and yeah, thank you. హాయ్ అండి అందరికీ. ఈ సినిమా మనం అంటే కొంచెం ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంతా కొంచెం మసాలా సినిమాలు, పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి. సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను కథ రాసుకుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను. ఓ 2 years గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన ఫిల్మ్ నగర్లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను. కథ ఓకే చేసుకున్నాను. నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో 20% పెంచి ఇస్తాను. ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరే, చేసుకో సినిమా అన్నాడు. హ్యాపీగా బయటకు వచ్చాను. కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక 10 నిమిషాలకి యశ్వంత్ రంగుల చొక్క ఆయన ఫోన్ చేశాడు నాకు. నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారు మీరు? హైదరాబాద్లో ఎక్కడ? ఫిల్మ్ నగర్. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. అదే ఒకసారి కాఫీ మిల్ దాకా వస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తా అన్న. సరే ఖర్చు నాది రా అన్నాడు. ఏంటి విషయం అంటే సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వే హీరో అన్నాడు. నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఇప్పుడు ఆర్టిస్ట్ గొల ఉన్నప్పుడు ఇంకా అసలు అది మనకు వేరే పని చేయవు. డైరెక్టర్ రైటింగ్ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టేసి వస్తానా అని చెప్పి వెళ్ళాను. అలాగని ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే. ఊరు బాబు ఇవన్నీ వద్దనుకున్నాయా బాబు, నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాము, దాని నుంచి వచ్చేద్దాం బయటికి అని నేనేదో బాధపడుతున్నాను. ఇది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు. సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు, ఇది తన్వీర్ గారు రైటింగ్. ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ధర్మపురి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసరు. సో ఆయన ఎంతో 7 చేపల కంటే ముందు రాసుకున్న కథ ఇది. యాక్చువల్గా రాసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అది కోఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి, 7 చేపల కథలో టెంప్ట్ రవి. సో ఆ కథ చేయకముందే ఈయన ఈ కథ చేశారు. ఏమంటే అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది. ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ, అడల్ట్ కామెడీ, బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు. ఆ చిన్న ఆ గీత ఏది ఉంటుంది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్లో ఆ స్టైల్ డెఫినెట్గా ఉంటుంది. కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. బాగా చేశాడు సినిమా. అయితే ఇతనితో ఇబ్బంది ఏంటంటే ఒక కాల్ షీట్కి 4 కాల్ షీట్లు పని చేయించుకుంటాడు. అది ఒకటే కొంచెం ఇబ్బంది. ఆ వర్షం పడే షాట్లు అంత మంచి రొమాంటిక్ షాట్స్ అవన్నీ తీసాడు. కొంచెం చూడడం విజువల్గా బాగుంటాయి. వాటి వెనకుండే కష్టం ఏముంటుందంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్. అమ్మాయి చాలా హైజీనిక్గా ఉంటుంది. అసలు అంత బిస్లరీ వాటర్, అంత మినరల్, చాలా ఒకటే హెల్త్ కాన్షియస్. అట్లా ఆ వాటర్ అంటే పడదు. చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడేవండి. పైన వాటర్ ట్యాంక్లో అవి ఇవి కొట్టాం. ఏదో ఇంగ్లీష్లో 2-3 చెప్పాడు. అవునంటే ఈ వాటర్ అసలు హెల్దీ, దీంతో స్నానం చేస్తే మామూలుగా ఉండదు, అది ఇది చెప్పాడు. నిజమే అనుకున్నాను నేను. ఆ చిటపట పడుతుంటే అమ్మాయిలు ఇలా కొట్టడం నన్ను అలా కొట్టడం టీజర్లో చూసుంటారు మీరు. నేను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్లోంచి పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లోంచి ఇలా కనెక్షన్ ఇచ్చింది. ప్రొడక్షన్లో అంతా ఉచ్చబోస్తున్నారు. దాంట్లో ఈ నీళ్ళే పైకి కొట్టి ఆ నీళ్లు వాటర్ కొడతాం. దానికేమో చిట్టపట్ట కూడా నీ అమ్మ చిట్టపట్ట లేదు, ఏమీ లేదు, నీ అమ్మ ఉచ్చపోసి నీళ్ళు అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతా అని నేను కొట్టించుకుని మళ్ళీ రియాక్షన్ అవి కంపు కొడతాయి కొంచెం పుల్లగా ఉప్పుగా. మన అలా అన్నప్పుడు నాలుగు మీద కూడా పడతాయి కదా. ఏమో మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అమ్మ అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి. సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్లు. సో మొత్తానికి అద్భుతంగా సినిమా అయితే బాగా వచ్చింది. మన ఫడన్న ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కదండి, వన్ ఆఫ్ ద హీరో.
ఫుల్ లెంత్ అదర కొట్టేశాడు. వన్ ఆఫ్ ద హీరో నిజంగానే. చాలా మంచోడు. ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత నన్ను పొగుడుతాడు. అవన్నీ ఉట్టిదే. సెట్లో మాత్రం ఏమన్నా హీరోగా కూడా చూసేవాడు కాదు. ఎందుకంటే ఆ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉందండి. హీరోకి సాంగ్ లేదు, బొక్కలేదు. అడే ఆ సాంగ్లో ఇటు జూనియర్ చెట్టునకు నిల్చొని ఉంటాడు అంతే. సరే అదే ఇచ్చారు, మనం అదే చేస్తున్నాం. ఈయనకంతా మొత్తం జూనియర్స్, డాన్సర్స్, వాళ్ళు వీళ్ళు హంగమ్మ పూలు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గట్టి వేస్తున్నాడు. బ్రేక్ టైంలో వచ్చి ఓ డాన్సర్తో పులిహార కలుపుతున్నాడు. ఏంట్రా ఏంటి ఏంటి సంగతులు బాగున్నా అది ఇది. నేను చూసి పక్కకు వచ్చి కూర్చుని అన్న కాఫీ వద్దు వద్దవి, ఇంకేంటి నాన్న ఇంకేంటి ఇంట్లో అందరూ బాగున్నారా ఎంతమంది అన్న టీ వద్దవి, ఇంకేంట్రా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న పాలు తాత టీ తాత కదా నేను అడిగాను. నేను అందులో పని చేసుకోపో. హీరోని పట్టుకుని కుక్కని వేసినట్టు కదురుతున్నాడు. మళ్ళీ వచ్చి డైరెక్టర్ చెప్తున్నాడు, ఏమైనా అతను గెడ్డం దగ్గర కుక్కలే అంటాడా, అతను తిండు. కుక్క ఏం చేస్తుంది గెడ్డం దగ్గర, గడ్డి తిన్ను. వచ్చి ఆవుల్ని గేదెల్ని గడ్డి తినేదు. ఈయన పులిహార కలుగుతుంటే నేను షెట్లో వద్దని చెప్పేవాడు. నేను తప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మైక్ ఇస్తే అబ్బా మా హీరో దేవుడు రావుడు ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు అవన్నీ ఉట్టిదే. సో ఇట్లా అన్నీ సరదాగా జరిగినాయి. మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు 6 తర్వాత లొకేషన్లో ఉండడు. ఆయన డబ్బులు పెడుతున్నా సరే నాకు పని వెళ్ళిపోతుంటాడు. ఈ ఐటమ్ సాంగులు ఈ మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం అది 8 కానివ్వండి 9 కానివ్వండి పాడు. సార్ మీకు 6 అయింది సార్, మీరు ప్యాక్ లేదబ్బా చూస్తా. ఏం చూస్తారు సార్? లేదు నేను చూస్తా. మీరంతా ఇంత కష్టపడుతున్నారు, ఇంటికి పోయి నిన్న మొన్న ఉండొచ్చుగా, ఉండడు. అట్లా ఆయన అదొకటి. సో అబ్బాయి ఉన్నాడు, అవి కొన్ని చెప్పలేను నేను. ఓకే. తన్వీర్ గారు కూడా ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే ప్రొడ్యూసర్స్ లేకుండా కూర్చుని ఏదైనా బాధకని పెట్టారంటే ఏదో అవి మాట్లాడుతుంటే డైరెక్టర్ షాట్లో ఈయన ఏదో చెప్తాడు వాళ్ళకి. ఆ ప్రొడ్యూసర్లు పట్టేశాడు గట్టిగా. ఏదో చెప్తా ఉంటాడు, ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ వచ్చి సార్ సాటర్డే ఉండవే ఒక 5 నిమిషాలు అది చేసుకుని తొందర ఏంటి అంటారు వాళ్ళు. మీటర్ వాచిపోయేది వాళ్ళకి అది తెలియదు, ఫస్ట్ సినిమా కదా. కాదు గురువు గారు ఆయన షాట్లో పిలవండి, లేకపోతే మీకే ఎంత పొడుగు వస్తుంది వీళ్ళు. సో అట్లా అందరూ సరదాగా చేసినప్పుడు. తర్వాత వినీషా గారు ఎక్సలెంట్ పెర్ఫార్మర్. ఆవిడ మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఈ కాలంలో. ఇప్పుడు తెలుగు వచ్చిన చక్కటి మన తెలుగు అమ్మాయి రాజమండ్రి, చక్కటి రాజమండ్రి అమ్మాయి. తర్వాత ఈవిడ పేరేంది కొనన్నా అమ్మాయిది, నేను ఇందాక నిన్నే అడిగింది. ఆ ఫొటోస్ ప్రెస్ వాళ్ళు వచ్చి ఫొటోస్ గిటోస్ అంటే ఫనీ బై నయ్యాయా, ఒక హీరో నేను వస్తే ఫనీ నయ్యాయా, దానికి ఏం చూపించాడు ఏందో ఫనీ భయ్యా. నేను అన్నాలే భయ్యా కాదులే అమ్మా, భయ్యా కాదులే ఫనీయే. మన డైరెక్టర్ అదే ఆయన రంగులు చొక్కా వేసుకొచ్చాడు, బాగా బొట్టు గిట్టు పెట్టుకుంటాడు. కానీ ఆయన పులిహార బాగా కలుపుతాడు. ఈయన దగ్గర గొప్ప క్వాలిటీ ఏంటంటే అమ్మాయి ఎవరన్నా నచ్చకపోతే అక్క అంటాడు సార్. డైరెక్టర్కి ఉండే మంచి క్వాలిటీ అది. అది ఎవరు నీకన్నా 4 ఏళ్ళు చిన్నదంటారు. నేను సార్ అక్కే నువ్వు అక్క నద్దరు బాబు, నువ్వు నాకు నేను వెళ్ళిపోతాను సినిమా చేయి, నువ్వు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అదొకటి. ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే అవును పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళంతా ఏంటంటే సినిమా అయిపోయేదాకా గడ్డాలు తీరు, ఇంకొక ఈ తలకి స్కార్ఫ్ గీర్ఫ్ కట్టుకొని తీరు. ఈయనకు సెంటిమెంట్ ఉంది. ఈయన సినిమా అయిపోయేదాకా అంటే షెడ్యూల్ అయిపోయేదాకలేండి, సినిమా అయిపోయేదాకా మనం చచ్చిపోతాం. షెడ్యూల్ అయిపోయేదాకా స్నానం చేయడు, లోపల అండర్వేర్ మార్చడు, పైన షర్టు ప్యాంటు మారుతుంటే డాయర్ మారదు. మేము ఆ డాయర్ నువ్వు ఎప్పుడు చూసారా అంటారు మీరు. ఒకసారి ఆయన ఫ్లాట్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒకసారి ఏదో ఇన్వైట్ చేశాడు, ఏదో భోజనానికి ఇన్వైట్ చేసి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తే అదేదో చేతులు గీతులు పట్టినట్టు అదేదో పురావస్తు పరిశోధన శాఖ వారు తీసిన ఏదో అవిటి ఓ పాత్ర ఏదో కనపడింది నాకు విచిత్రంగా. ఏంటది చూస్తే కవచకొండలు మనోడిది. ఏంటర్ బాబు ఇది నాకు చిన్న సెంటిమెంట్ అన్నాను, ఎవరికి చెప్పొద్దు, షెడ్యూల్ బ్రేక్లోనే మారుస్తాను నేను. సో అట్లా అది చక్కగా జరిగింది. సో జస్ట్ మినిట్ మా ప్రొడ్యూసర్గా చెప్పినట్టు రేపు 19th మీ ముందుకి వస్తుంది. అందరం కష్టపడి పనిచేసాం. మీరందరూ వీలు చేసుకుని సినిమా చూడండి, నచ్చితే నలుగురికి చెప్పండి, మా అందరికీ హెల్ప్ చేయండి, సినిమాని సక్సెస్ చేయండి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరన్నా ఈ సినిమా సక్సెస్ వస్తే మేము ఇంకో 4 సినిమాలు చేయొచ్చు, ఇంకా బెటర్ సినిమాలు చేస్తాం, మాకు ఆ ప్రోత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు. మీరు సచ్చినట్టు హిట్ ఇచ్చిన దాకా నేనైతే సినిమాలు చేస్తానే ఉంటా. అది మీ కర్మ. ఇంకో ఉన్నారు మా బేదరు ఇండస్ట్రీలో, వాళ్ళకి నేను కూడా పేరు చెప్తే కొడతారు. అలా నేను చేస్తానే ఉంటా. కాబట్టి మీరు హిట్ ఇచ్చేసారంటే కొన్ని ఆనిముత్యాలు తగ్గుతాయి మీకు, లేదంటే ఈ అమ్మ నిర్మాతలు అయిపోతూ ఉంటారు. నేనైతే చేస్తానే ఉంటా, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ. సారీ, ఇప్పుడు దాకా మీరు చెప్పి నేను అబద్ధాలు అంటారా? అబద్ధాలు కాదండి, నిజమే. అయితే ఇల్లేదండి. కాదు సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అంతే. సినిమా ఎట్టి పరిస్థితులు అది మన బిడ్డ హిట్ చేయాలని అడిగాం, చేయకపోతే వాళ్ళకి మళ్ళీ సినిమా వస్తుంది. సహకరిస్తారు అంతే. ఈయన భయపడ్డారు హిట్ చేయకపోతే. అదేది తర్వాత బాజీ గారు, మా బుల్లెట్ బండి బాజీ గారు
ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టరు మా రాంబాబు గోశాల గారు, మా అమీర్ అన్న. ఈయన కూడా ఆయన దగ్గర కెమెరామెన్ అని మా అలిసిపోడు, నిలబడు, కొన్ని పని చేస్తూనే ఉంటాడు. పని చేస్తే లవ్ ఫెయిల్యూర్ కదా సార్ మీరు. అందుకే ఇవన్నీ ఈ పిచ్చోళ్ళందరూ మాకు తెలియదు. అదేపోతే ఆ ఎనర్జీ రాదు. దాని మీద కేసు అంతా మా మీద కమాన్ రెడీ యాక్షన్. ఏంది యాక్షన్? ఏమో సైడ్ కాల్లో నీళ్లు కొడతాడు, నిద్రబానిడు. ఆ సాంగ్ ఒకటి చేశారండి, ఇదిగో జస్ట్ 1 డే అని చెప్పేసి 48 hours కంటిన్యూ కెమెరా రోల్ అవుతానే నేను ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడి. అన్నా లే ఒక్క షాట్ రెడీ అట్లా చేశాడు. మంచి డైరెక్టర్ అండి, నిర్మాతకి డబ్బులు మిగిల్చే డైరెక్టరు. Thanks to media and online thanks to media and online viewers to watch us. And ఈ మూవీకి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీకి అవుట్పుట్ వచ్చేదానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు మై ఎంటైర్ టీమ్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్ అండ్ మొత్తం యాక్టర్స్, ఫనీ గారు, అందరూ చాలా ఓకే ఫనీ బాబు, అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో నాలాంటి ఎక్స్పైరింగ్ యాక్టర్స్కి ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ విష్ టు డూ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ దిస్ విత్ this production house and other production house. And మీ అందరూ కలిసి మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దానికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మీరు చూసినప్పుడు ఫుల్గా ఎంటర్టైన్ అవుతారని ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా డైరెక్టర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ చేయాల్సింది కాదు, ఐ వాజ్ ఇనీషియలీ ద కో డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేస్తూ అలా వెళ్తూ ఉండే. సో మీకు ఫస్ట్ మా తన్వీర్ గారి గురించి చెప్పాలి. రెడ్ స్వాన్ ప్రొడ్యూసర్. హీఈస్ వెరీ హానెస్ట్ పర్సన్. ఎంతలా అంటే లైక్ బడ్జెట్స్ అన్నీ అరేంజ్ అయిపోయి మూవీ స్టార్ట్ చేద్దాం ఇంకొక 2 weeksలో అనే ఒక మూమెంట్లో ఆయన పని చేస్తున్న ఒక కంపెనీలో ఒక చిన్న ఇబ్బంది సార్. ఆయన దాన్ని కనుక అడ్రస్ చేయకపోతే ఆయన కింద పనిచేసే 400 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. నాకు సినిమా డైరెక్షన్ ప్యాషనా లేదా ఇప్పుడు నేను నా ఎంప్లాయీస్ని సేవ్ చేసుకోవాలంటే దట్ డే సరే సినిమా డైరెక్షన్ ఇవ్వాలి కాకపోయినా మళ్ళీ అయినా చేసుకోవచ్చు, ఈరోజు నేను నా ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి అని ఆలోచించి ఆ రోజు ఆయన డైరెక్షన్ని నా చేతిలో పెట్టేసి దట్స్ వేర్ అనమాట. సో ఇంకొక ఎవరో దురదృష్టం నా అదృష్టం అయింది సార్. దట్స్ హౌ ఐ బికేమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. కానీ ఏ రోజు కూడా అలా వీడి చేతిలో పెట్టేసాం వదిలేయాలి అనేం లేదు. ఎవ్రీవేర్ హీ వాస్ దేర్ యాజ్ ఎ గుడ్ గైడ్. ఆయన యూఎస్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని వచ్చారు. ఆర్జీవి గారి దగ్గర మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సిందే కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ స్టిల్ డబ్బులు సంపాదించి మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో సినిమా చేయాలనేది ఆయనకు రాసిపెట్టుంది. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే ఇవాళ ఇంతమందికి లైఫ్ వచ్చేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ మా వనజ గారు, మా ధర్మపురి ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ అండి. మమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా ట్రీట్ చేసేది. ఒక కొత్త ప్రొడ్యూసర్స్తో ట్రావెల్ చేయాలంటే ఎవరికైనా కూడా డబ్బులు పెట్టాలంటే భయం వేస్తూ ఉంటుంది. మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట అంటూ ఉంటారు, యశ్వంత్ మనం బయట ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు మన వైఫ్ కానీ మన లేడీస్ హూస్ ఎవర్ వర్ దేర్ ఇన్ అవర్ లైఫ్ వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో నా వైఫ్ తన్వీర్ గారు చేసిన మామ్ అనే ఒక షార్ట్ ఫిలిం చూసింది. షీ ఫెల్ట్ దిస్ ఈజ్ అ నైస్ టీమ్. ఆవిడ ఒక్క మాటకి మర్యాద ఇచ్చి నేను మీతో ట్రావెల్ అవుతున్నా అని స్టోరీ కూడా వినకుండా డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోయారు సార్. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు ఆయనకు తెలుసండి, ఇనీషియల్గా అయితే ఆయనకు తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం మా కార్తిక్ ధర్మపురి, అతనికి ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ప్యాషన్. జనరల్గా సార్ ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ గురించి నేను చెప్పాలి అంటే దెర్ ఈస్ వన్ థింగ్, కార్తిక్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడు. బట్ ఎడిటింగ్, మూవీ షెడ్యూల్స్ ప్లానింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆడికి రాని క్రాఫ్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకంటే బెటర్ డైరెక్టర్ కార్తిక్. అది వాళ్ళ నాన్నకి తెలిస్తే నన్ను ఫస్ట్ ఉద్యోగం నుంచి బిగేస్తాడు. అది తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ని చూస్తుంది సార్. అట్ ద సేమ్ టైం తన ఇంట్రోవర్ట్, ఎవరితో కలవడు. బట్ హీస్ టు ఓపెన్ అప్. ఏమైనా ఐడియాస్ వచ్చినా ఫస్ట్ నాకు చెప్పేటోడు. నువ్వు మీ ఫాదర్కి చెప్పింటే నా పని అవుట్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. అండ్ కార్తిక్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇతనికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. చేతికి వచ్చిన ఒక కొడుకు నేను ఉద్యోగం ఇవన్నీ కాదు నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం అంటే ఏ తండ్రైనా తిట్టడం చూశాను. కానీ సరే నీకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం కదా, నాకు ఆ ఫీల్డ్ తెలీదు,
ఒక మూవీ చేస్తాను, ఆ ఫీల్డ్ గురించి నేను మొత్తం నేర్చుకుని మనిద్దరం కలిసి సినిమాలు చేద్దాం అనే ఫాదర్ వీలే సార్. సచ్ ఏ గ్రేట్ ఫాదర్ సార్. మీరు చాలా మందికి ఐడియల్ ఫాదర్ అండి సార్. ఏడు సార్. సరే, దట్స్ ఓకే, థ్యాంక్స్ బ్రో. అండ్ దెన్ మా సతీష్ గారి గురించి చెప్పాలి సార్. నేను మార్నింగ్ 6కి యాక్టర్స్కి చెప్పేది ఏంటంటే 6కి విత్ మేకప్ ఉండాలి అని చెప్పేస్తుంటా. అది మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5. బట్ స్టిల్ సతీష్ సారిపల్లి గారు 5:30కి విత్ మేకప్ ఉండేవాళ్ళు కాస్ట్యూమ్లో. ఆయన కాస్ట్యూమ్ కంటిన్యూటీ మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. నేను ఐఎమ్ రియల్లీ సారీ సతీష్ గారు, యాక్చువల్లీ డాడీ పొద్దున్న 6కి రమ్మన్నాను సార్. నెక్స్ట్ డే midnight 2కి ఆయనకు ఫస్ట్ షాట్ పెట్టాను. బట్ ఇంకొకరైతే లైక్ ఎప్పుడు ఏమనలేదు సార్. డైరెక్టర్కి హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్గా టైం పంక్చువల్. ఈవెన్ ఖాళీగా ఉన్నాను కదా అని క్యారవాన్లో రెస్ట్ తీసుకున్న రకం కాదు. డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసుకుంటూ, కో యాక్టర్స్ తోటి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ, సీనింగ్ ఎలా చేస్తే బాగొస్తుంది, ఆ ప్యాషన్ నేను చాలా తక్కువ మందిలో చూశాను. ఆయన ఎప్పుడు ఫ్రమ్ యూట్యూబ్ ట్యూబ్ టు క్యూబ్ అని చెప్పి అంటూ ఉంటారు. హీ విల్ బికమ్ ద నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. తెలుసుకోలేదు, జస్ట్ మినిట్ చెప్పేసి వెళ్ళిపోతా. ఒకటే తమ్మేలు పెట్టుకోండి, ఈ టీం మొత్తం వేస్ట్ టీం పెట్టుకోండి, తమ్మేలు పెట్టుకోండి. ఎందుకని 1 minute చెప్పేస్తా. మా డైరెక్టర్ వేస్ట్, ఎందుకంటే డైరెక్షన్ లక్షణాలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఆయనే ప్రొడక్షన్ చేస్తాడు, ఆయనే వెనక సెట్ చేసుకుంటాడు, ఆయనే డైరెక్టర్, అన్ని A to Z డైరెక్ట్ అనే వాళ్ళు అట్లా కూర్చొని అమ్మా ఏంటమ్మా డైరెక్షన్ యాక్షన్ చెప్పాలి కదా. A to Z లొకేషన్లో వెనకెక్కడో ఏదో ఫీల్డ్ అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి సెట్ చేసుకుని వచ్చి అంత పర్ఫెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇక ఎక్కువ చెప్పని టైం లేదు. మా హీరో ఈ రోజు నేను ఇక్కడ ఉండి మైక్ పట్టుకున్నా అంటే కారణం మా బ్రదర్, మా హీరో అభి. ఇది బిస్కెట్ కాదు, నిజం. అంటే మేము ఒక 10-15 years బ్యాక్ పరిచయం. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ క్యారెక్టర్కి మా ఫణన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు. నాకు ఇలాంటి హీరోలు తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఉంటే మాత్రం నేను బిజీ అయ్యేవాడిని. ఈ పాటికి అందరూ అడుగుతుంటారు ఎందుకు పని ఇంకా బిజీ కాలేదని. ఇట్లాంటి హీరోలు మీరు హీరోలందరూ ఇట్లా ఎంకరేజ్ చేయండి మా హీరోలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరోయిన్ సూపర్, నిజంగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లేవు. వద్దు అంటే అట్లా చెప్పాలని చెప్పని చెప్పింది ఇందాక. నా గురించి చెప్పు తోడా. పేరేం పేరు? నజియా ఖాన్. నిజంగా చాలా బాగా చేసింది. అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్ అయితే గన్ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా అయిన తర్వాత ఇస్తే వీళ్ళు ముందే తీసుకెళ్ళిపోని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మా కెమెరామెన్ అన్న నిజంగా ఎంత బాగా అంటే నైట్ 12ంటికి 1 గంటకు కూడా మేము అనేవాళ్ళం. ఈయన మాత్రం అన్న రెడీ అన్న అనేటోడు. ఏందో ఈయన డైరెక్టర్ ఇద్దరు కూడా మమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టి వర్క్ చేసుకున్నాడు. అబ్బా ఏం చేస్తున్నాడు అనుకుంటే అన్న ఒక్క నిమిషం వీళ్ళ ప్రేమకి మేము చచ్చిపోయేవాళ్ళం. ఈయన ప్రేమకి మా డైరెక్టర్ గారి ప్రేమకి. నిజంగా ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే టైం లేదు. అందరూ ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. ప్లీజ్ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. మీ అందరికీ శిరస్సు వంగి మరీ చెప్పేది ఏంటంటే మాది చిన్న సినిమా, చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ అందరు కష్టపడి చేశారు. ఇందాక మీరు చూశారు మా అభి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితేనే నవ్వారు కదా. మేము సినిమా మొత్తం మీ ఇద్దరం కలిసి నాన్ స్టాప్గా ప్రామిస్ చేసి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అన్నట్టు సినిమా మొత్తం ఫస్ట్ టైటిల్స్ నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మీరు మాత్రం దయచేసి ఒకసారి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత కావాలంటే కాల్ చేయండి, ఎక్కడ బాగాలేకపోయినా అక్కడ కాల్ చేయండి. ఎవరు నాకు కాదు, నీకే చెప్పమన్నా. నాకు నిజంగా అంత బాగుంది సినిమా. నిజంగా థ్యాంక్ యూ. అందరి గురించి తర్వాత ఒక్కరి గురించి చెప్పాలి. ఆయన కూడా అసలు మా పిఆర్ఓ మధుబాయ్, నిజంగా థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేస్తున్నా కానీ ఇన్ని ఛానల్స్ని తీసుకొచ్చి మా ఎన్ని ఇంటర్వ్యూలు పెడుతున్నారు ప్రొడ్యూసర్స్కి. నిజంగా మంచి పిఆర్ఓ మా మధుబాయ్. ఇట్లాంటి పిఆర్ఓలు అందరికీ ఉంటే మాత్రం సినిమాలన్నీ కూడా బూస్టప్ అయ్యి మంచిగా ఆడతాయి. చివరిగా మరొకటి, మీ అందరూ కూడా ఈ నెల 19th 99% కన్ఫర్మ్ అనుకుంటున్నాం. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మా అందరిని బ్లెస్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా యాంకర్ కూడా సూపర్ యాంకరింగ్ చేసింది. ఏమని చెప్పాలి, మన టీఎఫ్బీసీ కిరణ్ గారికి, అంజలి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంజలికి అయితే హ్యాపీ బర్త్డే టు యూ, కిరణ్ కూడా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్న. నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తాను మనస్ఫూర్తి. థ్యాంక్ యూ రేనన్న, బాయ్ రా. సేమ్ లొకేషన్లో కూడా అంతే, ఏదో అమ్మాయితో ఇలా ఎలా ఉన్నా అని మాట్లాడితే స్టార్ట్ చేస్తే అనుకొచ్చేవాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మాట్లాడేడు అమ్మాయిలతో. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్.